హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చిమిర్చి ఆలుగడ్డ కర్రీ అండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. చాలా బాగుంటుంది, మా ఊరి స్టైలు. చాలామందికి ఈ రెసిపీ తెలియదని అనుకుంటున్నానండి, అందుకనే నేను చేసి చూపిస్తాను. రెసిపీకి కావలసిన పదార్థాలు: పల్లీలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం చెక్క, లవంగము, ధనియా పౌడర్ అండి. పచ్చిమిర్చికి బదులు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, కానీ దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదేనండి. వర్షాకాలం వచ్చేసింది కదండి, చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడిగా ఈ రెసిపీని చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది అన్నిట్లోకి మంచి కాంబినేషన్ అండి. రైస్, చపాతీ, పూరి, రాగి ముద్ద అన్నిట్లోకి మంచి కాంబినేషన్ అండి. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ఈ రెసిపీని చేసి చూస్తామా. ఫస్ట్ పల్లీలను మిక్సీకి వేసుకుందామండి. కచ్చాపచ్చాగా వేసుకోవాలండి, నైస్ పౌడర్ చేసుకోకూడదు, కొంచెం పలుకులుగానే ఉండాలండి. తర్వాత కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, చెక్క, లవంగము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీకి పట్టుకోవాలండి. మెత్తని పేస్టులా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాము, ఈ టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం కారం ఉంటే, పల్లీలు కొంచెం స్వీట్ ఉంటాయి కదా, అందుకని పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చాక టమోటాను వేసుకోవాలండి. టమోటా కూడా కొంచెం వేగనివ్వాలండి, పచ్చి వాసన వెళ్ళిపోయే వరకు. కొంచెం మగ్గాలి, మెత్తగా మగ్గాలండి టమోటా కూడా. తర్వాత ఆలుగడ్డలంతా వేసుకోవాలండి. మనం ఆలుగడ్డ బదులు గోరీకాయ కూడా వేసుకోవచ్చండి. గోరీకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ప్రాసెస్ అండి, ఆలుగడ్డ బదులు గోరీకాయ వేసుకునేదంతే. గోరీకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్, ఆలుగడ్డ బదులు గోరీకాయ వేసుకునేదండి. తర్వాత ఇప్పుడు పల్లీ పౌడర్ని వేసుకోవాలండి. పల్లీ పౌడర్ కూడా కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయే వరకు వేగనివ్వాలండి. కొంచెం రెడ్డిష్ కలర్ రావాలి. కావాలంటే మనం ఫస్ట్లోనే పల్లీలను కొంచెం వేపించి పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగనే చేసేస్తానండి, తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా. పిల్లలకి కూడా చాలా మంచిదండి, పల్లీలు అంటే హెల్త్కు చాలా మంచిదే కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేగిపోయినాయండి పల్లీలన్నీ. తర్వాత మిక్సీకి పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేగనివ్వాలండి, బాగా పచ్చివాసన వెళ్ళిపోయే వరకు వేగనిచ్చి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వాటర్ వేస్తే బాగోదు. కొంచెం వాటర్ వేసుకొని కర్రీకి తగ్గట్టుగా సాల్ట్, మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి కొంచెం ఉడుకు పట్టినాక మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి ఆలుగడ్డ కర్రీ రెడీ. ఎంతో టేస్ట్గా ఉండే కర్రీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.